పార్వతీపురం మన్యం ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఎవరు బయటికి రావద్దు, అత్యవసరమైతే తప్ప అంటున్నారు. ఇప్పటికే వాగులు వంకలు పొంగిపోర్లుతున్న నేపథ్యంలో రెడ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితులు చూస్తుంటే మరింత భయంకరంగా పరిస్థితులు ఉండబోతున్నాయంటున్నారు. మరోవైపు వంశధార, నాగావళి నదులకి వరద హెచ్చరికలు జారీ చేశారు. ఫ్లాష్ ఫ్లడ్స్ ఉండే అవకాశం ఉంది అంటున్నారు. ఒక్కసారిగా వరద ముంచెత్తే అవకాశం ఉంది ఆ చుట్టుపక్కల ప్రాంతాలంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇప్పటికే ఏపీ గవర్నమెంట్ కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది. అధికారులు అప్రమత్తమయ్యారు. సీఎం కూడా, చంద్రబాబు కూడా దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు వైజాగ్లో కూడా ఈ ప్రభావం చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అంటున్నారు. నిన్న వైజాగ్లో మనం చూసాం, ఒక్కసారిగా వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఒక గంట పాటు పూర్తిగా గతంలో పరిస్థితులను ఒకసారి గుర్తు చేసింది. హుద్హుద్ లాంటి పరిణామాలు ఒకసారి మన కళ్ళ ముందు కనిపించాయి. ఒక్కసారిగా భారీ ఈదురుగాలులు, వర్షం, మరోవైపు ఉరుములు, మెరుపులు, ఎక్కడ చూసినా సరే ఏం జరుగుతుందో అర్థం కాక చెట్లు నేల కొరిగినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయి. అలలు తీరం వైపుకి చాలా వేగంగా వచ్చి ఢీకొంటున్నటువంటి పరిస్థితి. మరోవైపు నదులు ఉప్పొంగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇంత దారుణమైన పరిస్థితులు చూస్తే మరొకసారి గతం లాంటి హుద్హుద్ లాంటి పరిణామాలు గుర్తొచ్చాయి. చాలామంది ప్రజలు గుర్తు చేసుకున్నారు. మళ్ళీ అలాంటి పరిస్థితి వస్తే ఏంటి మన ఏమైపోతాం మనం అంటూ చాలామంది భయపడ్డారు. కానీ వైజాగ్లో కొంతవరకు నిన్న కంట్రోల్ అయినప్పటికీ కూడా ఇప్పుడు విజయనగరం, శ్రీకాకుళం, అలాగే మన్యం, పార్వతీపురం మన్యంలో విపరీతమైనటువంటి వర్షాలు పడబోతున్నాయి. భారీ వర్షాలు పడబోతున్నాయంటూ వాతావరణ శాఖ చెప్తోంది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం ఉండబోతోంది అంటున్నారు. ఇప్పటికే ఈదురుగాలులతో చాలా బలమైనటువంటి ఈదురుగాలులతో ఇప్పటికే చెట్లు కూలిపోయి రోడ్లు బ్లాక్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీరు విజువల్స్ చూస్తున్నారు, స్క్రీన్లో మీరు చూడొచ్చు. ఒక్కసారిగా చెట్లు కూలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా చోట్ల ఎలక్ట్రిసిటీ సప్లై ఆగిపోయింది. చాలా చోట్ల ఈ పవర్ కోసం వేసేటువంటి ఆ పోల్స్ అన్నీ కూడా పడిపోవడం. మరోవైపు భారీగా వరద ఉధృతి పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు రెడ్ అలర్ట్ జారీ చేశారు. 3 జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉంది అంటూ చెప్తున్న నేపథ్యంలో ఏం జరగబోతుందనేటువంటి ఉత్కంఠ, భయం ప్రజల్లో కనిపిస్తోంది. మరోవైపు ప్రభుత్వం కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది. అన్ని డిపార్ట్మెంట్స్ అలర్ట్ చేసింది. చంద్రబాబు ఎప్పటికప్పుడు దీనికి సంబంధించి సమీక్ష నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి సత్యనారాయణ మనతో జాయిన్ అవుతున్నారు శ్రీకాకుళం నుండి. సత్యనారాయణ, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? శ్రీకాకుళానికి రెడ్ అలర్ట్, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం ఈ 3 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? అధికారులు ఏం చర్యలు తీసుకుంటున్నారు? నెల వచ్చిందంటే చిక్కోలు వాసులకు మాత్రం వరద గండం వెంటాడుతుంది అన్నటువంటి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మధ్య బంగాళాఖాతంలో 3 రోజుల క్రితం ఏర్పడినటువంటి అల్పపీడనం అది క్రమేపీ బలపడుతూ వాయుగుండంగా మారింది. నిన్న గోపాల్పూర్ వద్ద తీరాన్ని తాకి పారాద్వీప్ దగ్గర తీరం దాటిన తర్వాత ఒడిశా అల్లకల్లోలం చేస్తున్న నేపథ్యంలో చిక్కోలు జిల్లాలో గత 3 రోజులుగా ఎడతెరుపు లేకుండా కుండపోత వర్షం పడడంతో దేశవాళీ వరద రావడంతో నదులకు మాత్రం వరద పొడొచ్చుకుంది. కాకపోతే ఒడిశాలో ఉన్నటువంటి వంశధార, నాగావళి క్యాచ్మెంట్ ఏరియాలో విస్తారంగా వర్షాలు పడడంతో ప్రస్తుతం వంశధార, నాగావళి 2 నదులు కూడా పొంగి పొరులుతున్నాయి. పలు చోట్ల నదీ పరివాహక ప్రాంతాల్లో రోడ్లపైకి వచ్చి జలమయం అయ్యే పరిస్థితి ఉంది. పంట పొలాలని నీటి మునిగాయి. ప్రస్తుతం మనం నాగావళి నది ఉన్నాం. చూస్తే కనుక నాగావళి నది ఉగ్ర రూపం దాలుస్తూ ఉంది. ప్రస్తుతం 40,000 క్యూసెక్లు సుమారు వరద నీరు ప్రవహించడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇది ఒడిశా భూభాగంలో పుట్టి 110 కిలోమీటర్లు జర్నీ చేసి సముద్రంలో కలుస్తుంది. ఈ పరివాహక ప్రాంతంలో 5 మండలాల పరిధిలో ఉన్నటువంటి పరివాహక ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తం చేశారు. అటు వంశధార విషయానికి వస్తే మాత్రం 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అది మొదటి ప్రమాద హెచ్చరిక 60,000 క్యూసెక్లు ఉంటుంది. ప్రస్తుతం 80,000 క్యూసెక్లు వరద నీరు వచ్చి పడడంతో గొట్టా బ్యారేజ్ వద్ద మాత్రం 22 గేట్లను 3 సెంటీమీటర్లు ఎత్తివేసి సముద్రంలో నీరు విడిచిపెడుతున్నారు. ప్రస్తుతం మాత్రం వంశధార, నాగావళి క్యాచ్మెంట్ ఏరియాలో విస్తారంగా వర్షాలు కురవడంతో మాత్రం వరద ప్రమాదం మాత్రం చిక్కోలు వాసులు వెంటాడుతుంది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. నిన్న 3 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా ఈ మైదాన ప్రాంతాల్లో మాత్రం పలు ప్రాంతాల్లో జల దిగ్బంధాలు చిక్కున్నాయి. నిన్నంతా కూడాను పూర్తిగా విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగింది. నిన్న 11 నుండి 1 గంట వరకు వీసినటువంటి ఈదురుగాల కారణంగా
చెట్లు నేల కొరికాయి, విద్యుత్ స్తంభాలు కూడా నేల కొరికాయి, విద్యుత్ సరఫరా మాత్రం తీవ్ర అంతరాయం కలిగింది. ప్రస్తుతం మాత్రం నదీ పరివాహ ప్రాంతాల్లో నిన్న రాత్రి 11 గంటలకి ఎస్పీ మహేశ్వర్ రెడ్డితో పాటు కలెక్టర్ పుండికారు కూడాను ఈరోజు కొత్తూరు పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. రాత్రి 11 గంటలు లోతట్టు ప్రాంతాలు కూడా ఐడెంటిఫై చేశారు. మొత్తం 10 మండలాల్లో కేంద్రాల్లో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. వంశధార నదికి అంటే ఫ్లాష్ ఫ్లడ్ వచ్చే అవకాశం ఉంది. రెడ్ అలర్ట్ కూడా ప్రకటించారు. ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరిక దిశగా అంటే క్షణానికి కూడాను వరద ఉధృతి పెరుగుతున్న ఈ తరుణంలో రైట్ కెనాల్ లెఫ్ట్ కెనాల్ రెండు మూసేసి అంటే పంటకు ఎటువంటి నష్టం జరగకుండా ఉండేందుకు అవసరమైన చర్యలన్నీ ఇరిగేషన్ శాఖ అధికారులు చేపడుతుంటే ఎక్కడైనా కూడా నదులు గండ్లు కనుక పడితే ఇమీడియట్ గా వాటిని పూడ్చేందుకు మాత్రం రెస్క్యూ ఆపరేషన్ చేసేందుకు మాత్రం సంసిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం జిల్లా మాత్రం మొత్తంగా జలమయ అయ్యే పరిణామాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తాయి. 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు దేశవాళీ వరద వచ్చి పంటల మీద పడడం, లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలదిగ్బంలో చిక్కుకోవడం. మరోవైపు చూస్తే కనుక ఇప్పుడు వరద ముప్పు అంటే వంశధార నాగావళి క్యాచ్మెంట్ ఏరియాలో ఇప్పటికే చూస్తే కాశీనగర్ వద్ద 90,000 క్యూసెక్లు నీరు వచ్చి పడింది. అక్కడ నుండి 48 గంటల లోపల ఆ వరద కనుక వస్తే సుమారు 3 లక్షల క్యూసెక్ల నీరు ఈరోజు వంశధారకు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా నాగావళి నది కూడా అదే పరిణామాలు ఉన్నాయి. మొదటి ప్రమాద హెచ్చుగా 40,000 క్యూసెక్లు ఉండగా సుమారు 90,000 క్యూసెక్లు కనుక వచ్చినట్టయితే శ్రీకాకుళం మాత్రం జలదిగ్బంలో చిక్కుకునే పరిస్థితి. నాగావళికి 2 వైపులా వేస్తున్న శ్రీకాకుళం పట్టణం ఈ రోజు మాత్రం మరో వరదను చవి చూడాల్సి వస్తుంది. 2093, 96 అదేవిధంగా 2026 ఫ్లడ్స్ మాత్రం మరోసారి జనం చూసే అవకాశం కనిపిస్తుంది. ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ కారణంగా జిల్లా యంత్రాంగం మాత్రం అప్రమత్తం అయింది. మొత్తం ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలలు కూడా సెలవులు ప్రకటించారు. ఎవరు కూడా అవసరమైతే తప్ప బయటకు వచ్చే పరిస్థితి లేదు. జిల్లాలో వర్షాలు లేకపోయినా వంశధారలో ఎడతెరిపి లేకుండా గుర్తున్న వర్షాల కారణంగా నదులకు వరద రావడంతో పంట పొలాలు ఎక్కడ నీట మునిగిపోతేనే రైతులు భయపడుతుంటే వాటిని పరిరక్షించేందుకు మాత్రం నీరు సప్లై చేసే కెనాల్ మాత్రం మూసివేశారు. కానీ వస్తున్నటువంటి ఈ పెను ముప్పు నుండి కాపాడేందుకు మాత్రం జిల్లా యంత్రాంగం సంసిద్ధంగా ఉంది. రైతులందరూ కూడాను వరిచేలు బాగా ఏపుగా ఎదిగాయి, బాగా ఈసారి దిగుబడి వస్తుందని ఆశను మాత్రం అడిగేసే పరిణామాలు కన్ను ముందే కనిపిస్తుండటంతో భయాందోళనగా ఉన్నారు. నదీ పరివాహక ప్రాంతం ప్రజలందరూ అప్రమత్తం చేసినటువంటి జిల్లా యంత్రాంగం ఇటు తీర ప్రాంతంలో కూడాను సముద్రం అల్లుకల్లోలంగా ఉండడంతో 193 కిలోమీటర్లు తీర విస్తరించిన చిక్కోలు జిల్లా మత్స్యకారులు మాత్రం 255 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. సుమారు 13 వేటకు అనువైన ప్రదేశాలు ఉన్నాయి. ఆ ప్రదేశాల్లో ఎవరు కూడా వేటకు వెళ్ళకూడదని చెప్పి నిషేధాజ్ఞలు విధించినప్పుడు కూడాను పలువురు మత్స్యకారులు మాత్రం వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు మెరైన్ అధికారులు, రెవెన్యూతో పాటు స్థానిక పోలీసులు కూడా అప్రమత్తం చేశారు. ప్రస్తుతం మాత్రం జిల్లా జల దిగ్బంధంలో చిక్కుకునే పరిణామాలు కళ్ళ ముందే కనిపిస్తున్నాయి. క్షణానికి కూడా వరద ముప్పు మాత్రం పెరుగుతూ వస్తుంది. ఈ వరద కనుక సాయంత్రికల తగ్గుముఖం పట్టకపోతే వరద అయితే నది గట్లు మాత్రం తెగి వరద గ్రామాల్లో కూడా కొట్టుకుపోయే పరిస్థితి. ఇటు వంశధార నాగావళి 2 నదులకు పరివాహ ప్రాంత ప్రజలు మాత్రం ఇప్పటికే అప్రమత్తం చేసిన ప్రజలు జిల్లా యంత్రాంగం మాత్రం ఇటు పాలకొండ, మన్యం జిల్లా అదేవిధంగా విజయనగరం ఈ పరిణామాలన్నీ తోటపల్లి, బొట్ట బ్యారేజ్ అదేవిధంగా చూస్తే మడ్వాల్స్ ఈ రిజర్వాయర్లన్నీ కూడాను నిండు కొండలా ఉండడంతో మాత్రం నీటిని విడిచిపెట్టేందుకు చేస్తున్న ప్రయత్నంలో ఎక్కడ కనుక ఆ నీరు అంటే ఒక్కసారిగా విడిచిపెడితే పంట పొలాలన్నీ కూడా జలమయం అవుతాయి. నీట మునిగిన పంట పొలాలు మాత్రం పాడయ్యే పరిస్థితి. దాన్ని పరిగణనలు తీసుకొని అంటే నదిలోకే నీరు విడిచిపెట్టాలి, సముద్రంలో చేరే విధంగా మాత్రం చర్యలు చేపడుతున్నారు. మడ్డువలస అదేవిధంగా తోటపల్లి రిజర్వాయర్ గేట్లు కూడా ఎత్తివేశారు. కాకపోతే ఆ ఎత్తివేత క్రమంలో మాత్రం చాలా మెలకువలు పాటించాల్సింది. ఎగురు నుండి సిడబ్ల్యూసి ఆ ఒడిశా అధికారులు మాత్రం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. అక్కడ కనుక వరద ఉధృతి పెరిగినట్టయితే మాత్రం అక్కడ నుండి ఇక్కడికి రావడానికి మాత్రం 48 గంటలు పడుతుంది. ఆ 48 గంటల దీంట్లో అక్కడ కనుక ఇంకా వర్షాలు తగ్గుముఖం పట్టకపోతే నదులకు మాత్రం ఫ్లాష్ ఫ్లడ్ అంటే ఫ్లడ్ వస్తుంది, కానీ ఆ ఫ్లడ్లో స్లో స్పీడ్ 2 ఉంటాయి. అంటే స్పీడ్గా కానీ వరద వచ్చినట్టయితే మాత్రం గట్లు తిరిగే అవకాశం ఉంది. ఇక్కడ బ్యారేజ్ దగ్గర 3 సెంటీమీటర్లు 22 గేట్లు ఎత్తివేసినప్పుడు కూడాను ఫ్లడ్ కనుక పెరిగినట్టయితే గొట్ట బ్యారేజ్ కూడా ప్రమాదం పొంచి ఉండే నేపథ్యంలో క్రమేపీ వరదను మాత్రం దిగుకు విడిచిపెడుతున్నారు. ఈ పరిణామాలన్నీ కూడాను శ్రీకాకుళం జిల్లా ప్రజలు మాత్రం అక్టోబర్ నెలలో ఈ వరదలు పెనుముప్పు మాత్రం ప్రతి ఏడాది చవి చూస్తాం. ఉదు, తిత్లీ వంటి పరిణామాలు చూసినట్టు చిక్కోలు జిల్లా వాసులు ఈసారి మరో ఒక విపత్తు నుండి మాత్రం ఉన్నారని చెప్పుకోవచ్చు. ఈ విపత్తు నుండి ప్రజలను కాపాడేందుకు, రైతులకు పంట నష్టం జరగకుండా ఉండేందుకు మాత్రం జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. అధికారులందరినీ అప్రమత్తం చేశారు. ఎవరు కూడా అత్యవసరం అయితే తప్ప బయటకు వచ్చే పరిస్థితి లేకుండా మాత్రం ఉండాలి. అధికారుల సూచనలు మాత్రం తూచే తప్పకుండా పాటించాలి. ముఖ్యంగా నదీ పరివాహ ప్రాంతంలో ఉన్న లోతట్టు ప్రాంతం ప్రజలు మాత్రం
గ్రామాలు విడిచి వెళ్లేందుకు సుముఖత తెలియకపోయినా కనీసం వారిని మాత్రం రెస్క్యూ నిర్వహించి వారిని మాత్రం సురక్షిత ప్రాంతాలు తరలించేందుకు మాత్రం ఒక ప్రెజర్ కూడా పెడుతుంటారు. ఆయా ఎవరైతే ప్రజాప్రతినిధులు వారందరూ కూడా ఇప్పటికే సంప్రదించడం జరిగింది. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ఇద్దరు కూడాను ఎటువంటి పెనుముప్పు వచ్చినా కూడాను ప్రజలకు ప్రాణహాని లేకుండా, రైతులకు వరి పంట నష్టం కలగకుండా ఉండేందుకు ఇరిగేషన్, అదేవిధంగా చూస్తే అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా నెగోషియేట్ చేస్తున్నారు. ఈ నెగోషియేషన్ నేపథ్యంలో జిల్లా ప్రజలు కూడాను వారిని కాపాడేందుకు చేస్తున్న ఈ ప్రయత్నంలో వారి సూచనలు, సలహాలు సూచనలు తప్పకుండా పాటించాలి. పంట నష్టం జరగకుండా ఇరిగేషన్ అధికారులు అప్రమత్తం చేసినటువంటి జిల్లా అధికారులు ఈ రోజు ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు మాత్రం పోలీసులు కూడా రంగంలో దిగారు. జిల్లా హెడ్ క్వార్టర్తో పాటు ఈ 10 మండలాలకు సంబంధించినట్టు అది 9 అంటే నియోజకవర్గానికి సంబంధించిన మండలాలకు సంబంధించిన తీర ప్రాంతాలను కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేస్తారు. ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తారు. క్షణం క్షణం పెరుగుతున్నటువంటి ఈ వరద ఉధృతి కనుక ఎక్కువైనట్టయితే మాత్రం నదులు ఓకే రైట్ థ్యాంక్ యూ సత్యం నాయుడు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మీ వాయిస్ కూడా కొంచెం క్లియర్గా లేదు నాకు డ్యూ టు సమ్ నెట్వర్క్ ప్రాబ్లం. మీతో మరొకసారి నేను మళ్ళీ మాట్లాడతాను. మొత్తం మీద మనం చూస్తున్నాం పరిస్థితి ఎలా ఉందో. శ్రీకాకుళంలో పరిస్థితి ఇప్పటికే చాలా అధ్వానంగా ఉంది. చాలా చోట్ల చెట్లు కూలిపోయి, ఎలక్ట్రిక్ పోల్స్ పడిపోయి చాలా ప్రాంతాల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మున్ముందు ఇంకెన్ని ఇబ్బందులు వస్తాయో అంటూ ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉంది అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. శ్రీకాకుళానికి రెడ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. మరోవైపు రాజేష్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి విజయనగరం నుంచి. విజయనగరానికి కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం. రాజేష్, అధికారులు ఏం చెప్తున్నారు, ఏం చర్యలు తీసుకుంటున్నారు, ప్రజెంట్ కండిషన్ ఎలా ఉంది? అసలు ప్రస్తుతం చూసుకుంటే వాతావరణం అయితే నిలకడగైతే ప్రస్తుతం అయితే ఉంది. ప్రస్తుతం చూసుకుంటే ఒకవైపు వాతావరణ శాఖ కూడా రెడ్ అలర్ట్ అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే రాత్రి నిన్న ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా చూసుకుంటే ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశాలు కూడా అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఒకవైపు వాతావరణ శాఖ అధికారులకు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి పార్వతీపురం అన్ని జిల్లా కావచ్చు, అలాగే విజయనగరం జిల్లా కావచ్చు, ఇద్దరు కలెక్టర్లు కూడా అధికారులతో సమీక్ష సమావేశాలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎక్కడ కూడా వ్యోమోల్లాసం జరగకూడదనే ఒక ముఖ్య ఉద్దేశంతో ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఉత్తరాంధ్ర పైన ఫుల్ ఫోకస్ కూడా పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే దీనికి సంబంధించిన మంత్రులు అంతా కూడా ఈ యొక్క ప్రాంతాలను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు క్యాబినెట్ మీటింగ్ అవుతున్నప్పటికీ కూడా ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి, తాజా పరిస్థితులు కూడా పరిస్థితి ఎలా జరుగుతుంది, అక్కడ ఏంటి పరిస్థితులు ఏంటి అని చెప్పేసి వెంట సమాచారం కూడా అందుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని పట్ల ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యేక దృష్టి సాధించిన పరిస్థితులు కూడా కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో చూసుకుంటే అప్పుడు కూడా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి టైంలోనే 2014లో ఉదూద్ తుఫాన్ కూడా అదే సమయంలో కూడా వచ్చింది. ఉదూద్ తుఫాన్ చూసాం, ఎంత భయానక వాతావరణం అయితే ఆ రోజు ఏర్పడదో అటువంటి పరిస్థితులు మళ్ళీ వస్తాయన్నట్లయితే కనిపించే. నిన్న కూడా చూసుకుంటే ఒక్కసారిగా ఆ వర్షం తగ్గిన తర్వాత కూడా విపరీతమైన గాలులతో గంటకి 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వేయడంతో ఒక్కసారిగా హోర్డింగ్స్, చెట్లు మొత్తం అన్ని కూడా రోడ్డు పైన పడినటువంటి పరిస్థితులు కూడా కనిపించి ఆ టైంలో ఎవరైనా సరే ప్రయాణికులు కనుక రోడ్డు పై కనుక ఉంటే ఎటువంటి ప్రమాదాలు జరిగేవని కూడా మరొక వైపు చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే ఉమ్మడి విజయనగరం జిల్లా సంబంధించిన భోగాపురం కావచ్చు, అలాగే బొబ్బిలి కావచ్చు, కురుపం కావచ్చు, ఈ యొక్క ప్రాంతంలో ఎక్కువగా అరటి పంటలు అయితే ఎక్కువగా వేస్తారు. అరటి పంటలు అన్ని కూడా పూర్తిగా నేలమట్టమైనటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే బొబ్బిలి ప్రాంతానికి సంబంధించిన ఒకే మగానికి సంబంధించిన ఒకే రైతుకి సంబంధించిన సుమారుగా 70 ఎకరాల వరకు కూడా ఈరోజు పంట పూర్తిగా లాస్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా పత్తి పంట అయితే మాత్రం పూర్తిగా నీటికి తడిసి ముద్దైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే మరోవైపు ఉమ్మడి విజయనగరం జిల్లా అత్యధిక వర్షపాతం గొర్రెల గరివిడి ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. సుమారుగా చూసుకుంటే 88 సెంటీమీటర్లు వర్షం పట్టదంటే మామూలు విషయం అయితే కాదు. ఎందుకంటే 88 సెంటీమీటర్లు అంటే చాలా ఎక్కువగా వర్షపాతం నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. అత్యల్ప వర్షపాతం కూడా మెంటాడ మండలంలో 34% వరకు మాత్రమే ఆ యొక్క ప్రాంతంలో నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ ప్రాంతం అంతా కూడా ఈ రోజు జలమయమయ్యే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుని మరోవైపు ఉన్నటువంటి ఏదైతే నీటి మట్టానికి అనుగుణంగా ఉన్నటువంటి రిజర్వేలన్నీ కూడా పూర్తి స్థాయిలో నీటి మట్టం ఉన్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఒకవైపు ఏదైతే తాడిపూడి జలాశయం కావచ్చు, అలాగే మరోవైపు తోటపల్లి జలాశయం కావచ్చు, మడ్డు వలస కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో నీటి మట్టాలని చేరుకోవడంతో ఏ క్షణంగా సరే అటు నుంచి ఒకసారిగా క్యాచ్మెంట్ ఏరియాలు ఎక్కువగా వర్షాలు కురవడంతో ఎక్కువగా ఫ్లడ్స్ ఏమైనా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. ఏ క్షణంగా గేట్లు ఎత్తే అవకాశాలు ఉంటాయని కూడా
ఈ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన ఇప్పటికే ఒకవైపు ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో అలాగే ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బందితో కూడా సమీక్షలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుని రామసుందర్ రెడ్డి కూడా కలెక్టర్గా ఉన్నటువంటి రామసుందర్ రెడ్డి కూడా విస్తృతంగా ప్రతి ఒక్క ప్రాంతాన్ని కూడా పరిశీలించి ఏం జరుగుతుందని కూడా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా మరోవైపు పార్వతీపురం మన్యం జిల్లా సంబంధించినటువంటి కలెక్టర్ కూడా మరోవైపు మొత్తంగా చూసుకుంటే గ్రౌండ్ లెవెల్లో అక్కడ ఏం జరుగుతుంది ఏంటంటే కూడా శాస్త్రస్థాయిలో పర్యటిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే వాగు వంకలు పొంగు పొరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇదే కనుక కొనసాగితే ఇప్పటికైతే మాత్రం వాతావరణం ప్రశాంతంగా ఉంది. ఇలా ఉంటే పర్వాలేదు, ఏమైనా సరే ఇంతకు మించి ఏమైనా సరే వర్షం కానీ గట్టిగా కానీ పడి ఉంటే మళ్ళీ ఖచ్చితంగా ఫ్లాట్స్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయంటూ కూడా ముందస్తు చర్యల్లో భాగంగా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. నదీ పరివాహక ప్రాంతాలు ఇప్పటికే పోలీసులు పికెట్లు నిర్వహిస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం చూసుకుంటే ఏదైతే ముఖ్యంగా నాగావళి నదీ తీర ప్రాంతాల్లో ఇప్పటికే లోతట్టు ప్రాంతాలంతా కూడా ఆయా ప్రాంతాలకు సంబంధించిన ప్రజలంతా కూడా అప్రమత్తం చేయనున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. రైట్ థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మొత్తం మీద విజయనగరంలో కూడా పరిస్థితి కొంత భయానకంగానే ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి కనిపిస్తుంది. ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యానికి రెడ్ అలర్ట్ జారీ చేశారు. అలాగే విశాఖ, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. తూర్పుగోదావరి, యానాం, కోనసీమకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మరొక 3 రోజుల పాటు ఈదురుగాలు భారీగా ఉంటాయని, సముద్ర తీరం కొంత అల్లకల్లోలంగా ఉంటుందని, ఎవరు వేటకు వెళ్ళొద్దంటూ మత్స్యకారులకు సూచించారు. మరోవైపు వంశధార, నాగావళికి నదులకు వరద ముప్పు ఉంది అంటూ చెప్తున్నారు. సుమారుగా 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. 20 సెంటీమీటర్లు అంటే అతి భారీ వర్షం, ఖచ్చితంగా వరదలు వచ్చే అవకాశం ఉంటుంది. వరదలు వచ్చేటువంటి అవకాశం మొన్న మనం హైదరాబాద్ మహానగరంలో చూసాం. 12, 14 సెంటీమీటర్లు, 15 సెంటీమీటర్ల వర్షపాతానికే వరదలు ముంచెత్తినటువంటి పరిస్థితి. అందులోనూ ఓవైపు సముద్రం, మరోవైపు నదీ పరివాహక ప్రాంతం ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎక్కడ చూసినా వాగులు, కొన్ని కాలువలు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఖచ్చితంగా 20 సెంటీమీటర్ల వర్షపాతం అంటే పూర్తిగా ఆ నదులు కానీ ఆ వాగులు, కాలువలన్నీ కూడా పొంగి పొరలేటువంటి అవకాశం ఉంటుంది. సో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. రెడ్ అలర్ట్ జారీ చేసినటువంటి ముఖ్యంగా విజయనగరం, శ్రీకాకుళం, మన్యం ఈ 3 ప్రాంతాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండండి. అలాగే విశాఖ, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు ఎల్లో అలర్ట్ జారీ చేశారు, ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. తూర్పుగోదావరి, యానం, కోనసీమకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. సో జాగ్రత్తగా ఉండాలంటూ అధికారులు సూచిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో ఇప్పటికే చెట్లు విరిగి పడిపోతున్నాయి కాబట్టి చాలా ప్రాంతాల్లో ఉన్నటువంటి పాత గోడలు కానీ ఇళ్ళు కానీ కూలిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అలాంటి చోట్ల ఉండేవాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకోవాలంటూ సూచిస్తున్నారు. మనం విజువల్స్లో చూస్తున్నాం. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం ఆ ప్రాంతాల్లో, మన్యం ప్రాంతాల్లో చాలా వరకు ఈ వాగులు, వంకలు అన్నీ పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి. రోడ్స్ కనెక్టివిటీ దెబ్బతిన్నది. కొన్ని ప్లేసెస్లో బ్రిడ్జెస్ మీద నుంచి కూడా వాటర్ ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే ఈ చెట్లు పడిపోవడంతో రోడ్లు బ్లాక్ అయిపోవడం చాలా చోట్ల, అలాగే ఎలక్ట్రిసిటీ పోల్స్ కూడా పడిపోవడంతో ఎలక్ట్రిసిటీ లేక, పవర్ లేక చాలా ప్రాంతాల్లో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి మీరు ఆ విజువల్స్ చూడండి, పరిస్థితి ఎలా ఉంది అనేది మీకే అర్థమవుతుంది. వరద పెరుగుతుంది, ఇంకొంచెం పెరుగుతుంది.